చిలుకూరులోని కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. అక్కడి సీసీ ఫుటేజ్లను పరిశీలించి రీపోస్ట్ మార్టం నిర్వహించి ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ 10 రోజుల్లో స్పందించి సిబ్బందిని సస్పెండ్ చేశారన్నారు. లాకప్ డెత్ గురై ఈ రోజుకు 95 రోజులు 3 నెలలు దాటినప్పటికీ కర్ల రాజేష్ లాకప్ డెత్ మీద ముఖ్యమంత్రి 2 విషయాల్లో స్పందించలేదు. కర్ల రాజేష్ లాకప్ డెత్ మీద ముఖ్యమంత్రి మౌనం వీడాలి. ప్రధానంగా 2 విషయాల్లో స్పందించాలి. ఒకటి, లాకప్ డెత్ ప్రధాన కారకుడైన ఎస్ఐ మొదలుకొని లాకప్ డెత్కు పోలీసులు ఎవరైతే బాధ్యుల్లో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. 2, కర్ల రాజేష్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో వచ్చే ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, భూమి వెంటనే అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. ఈ 2 విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మౌనం వీడాలి, నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్తో పోల్చుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వెనుకబడిపోయాడు. అందుకు ప్రధాన సాక్ష్యంగా తెలంగాణ సమాజానికి, దేశ సమాజానికి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్ జరిగిన 10 రోజులు తిరగక ముందే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్ఐ మొదలుకొని సిబ్బంది